భారత హాకీ జట్టు జెర్సీ కలర్ ఎందుకు మారింది? నీలిరంగు నుంచి కాషాయంలోకి మార్చడానికి కారణం ఏంటి? మాజీ ఆటగాళ్లు, రాజకీయ నేతల అభ్యంతరం ఏంటి? వచ్చే ఆగస్టులో జరగనున్న హాకీ ప్రపంచ కప్ కోసం భారత పురుషుల, మహిళల జట్ల సంప్రదాయం నీలం రంగు జెర్సీని కాషాయం రంగులోకి మారుస్తూ హాకీ ఇండియా తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ వీరేంద్ర సిన్హా ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత హాకీకి నీలం రంగు జెర్సీ అనేది ఒక పెద్ద చరిత్ర, ప్రత్యేక గుర్తింపు అని, దానిని మార్చడం అవమానకరమని అభిప్రాయపడ్డారు. మరో మాజీ ఆటగాడు అజిత్ పాల్ సింగ్ కూడా ఈ మార్పు వెనుక ఉన్న తర్కం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. క్రీడల్లో కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని రుద్దుతూ చేస్తున్నారని ఆరోపించారు. ये एजुकेशन पॉलिसी में भी अपनी इतिहास को बदलने की कोशिश करते हैं. कुछ भी कर लें. आपने देखा हमारे देश के युवा क्या सोचते हैं इसके बारे में. हमारे देश के युवा सारे जंतर मंतर में जितने भी इकट्ठे हुए थे उनकी वो क्या कह रहे थे इसके बारे में आप सबने सुना. ये देश की आवाज़ है. ये देश, इस देश की आज़ादी के लिए जो लड़ाई लड़ी गई वो अहिंसा और सत्य पर आधारित थी. उसमें आरएसएस कहीं नहीं थी. पूरे देश को असलियत मालूम है और जिनको नहीं पता था उनको आज पता चल रहा है कि इनकी नीयत क्या है. और ये देश, इस देश की जो आत्मा है ना, उसमें अहिंसा, सत्य, भाईचारा है. कोई उसे निकाल नहीं सकता. आरएसएस वाले नहीं निकाल सकते, कोई नहीं निकाल सकते. జెర్సీ కలర్ మార్పుపై విమర్శలు పెరగడంతో జాతీయ హాకీ ఫెడరేషన్ స్పందించింది. ఈ మార్పు వెనుక కేవలం సాంకేతిక కారణాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ హాకీ పిచ్లు ఎక్కువగా నీలి రంగులోనే ఉంటున్నాయి. ఆటగాళ్లు కూడా బ్లూ జెర్సీలు ధరించడం వల్ల మైదానంలో కదలికలను స్పష్టంగా గుర్తించడంలో కోచ్లకు, సహాయక సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారి ఫీడ్బ్యాక్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాషాయ రంగు మన జాతీయ జెండాలోని 3 రంగుల్లో ఒకటి కావడమే కాకుండా శౌర్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అందుకే ఈ రంగును ఎంచుకున్నట్లు వివరణ ఇచ్చింది. జెర్సీ కలర్ మార్చడం ఇదే మొదటిసారి కాదని, 2014 ప్రపంచ కప్లో భారత జట్టు పసుపు రంగులో, 2018 ప్రపంచ కప్లో స్కై బ్లూ డిజైన్తో ఆడినట్లు గుర్తు చేసింది. लेकिन जब खेल रहे हैं टर्फ ब्लू और टीम में इंडिया खिलाड़ियों का कलर भी ब्लू, कहीं ना कहीं विजिबिलिटी में कहीं ना कहीं थोड़ा बहुत थोड़ा सा कहीं ना कहीं प्रॉब्लम्स मेरे ख्याल से उनको आ रही है. तो इसीलिए उनका रिक्वेस्ट था और उनके द्वारा ही ऑरेंज 2 कलर चूज किया गया था. एक येलो, दूसरा ऑरेंज. और खिलाड़ी और कोचों के द्वारा ऑरेंज कलर को चूज किया गया. హాకీ జట్టు కొత్త జెర్సీపై భారత సంస్కృతికి ప్రతీకగా మండల ప్రింట్లు ఉంటాయి. అశోక చక్రం, సుదర్శన్ చక్ర గ్రాఫిక్స్, భుజాలపై త్రివర్ణ పట్టీలు ఉంటాయి. జెర్సీ ముందు భాగంలో ఇండియా అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. ఈ కాషాయం జెర్సీతో పాటు ఆటగాళ్లకు వైట్ కలర్ ప్రత్యామ్నాయ కిట్ను కూడా అందించారు. ఆగస్టు 15 నుంచి 30 వరకు పురుషుల హాకీ ప్రపంచ కప్ జరగనుంది. పూల్ డీలో ఉన్న భారత్ ఆగస్టు 15న వేల్స్తో తొలి మ్యాచ్ ఆడనుంది. 17న ఇంగ్లండ్తో, 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. చివరిగా 2023లో జరిగిన వరల్డ్ కప్లో భారత్ 9వ స్థానంలో నిలిచింది.